నెయ్యి చేయాలంటే 4 గిన్నెలు కడగాలి, 4 గిన్నెల్లో మార్చాలనే పని లేకుండా సులభంగా ఒకే గిన్నెలో ఒంటి చేత్తో చేయాలి. అలాగే మీరు మర్చిపోకుండా ఒక్క నిమిషంలో చూసేయండి. ఇలాగా అంతా మార్చేసుకున్న తర్వాత అలాంటి ఒక్క స్పూన్ ఉంటే చాలు. గిరా తిప్పిన తర్వాత కొంచెం ఉప్పేసి 2, 3 సార్లు కడిగేస్తే చాలు. ఒకవేళ మీకు రావట్లేదనుకుంటే ఒక 4, 5 ఐస్ క్యూబ్స్ అయితే వేసేసుకోండి. ఎందుకంటే అంటుకోకుండా ఉంటుంది. మీకు చేతులతో పని లేదు. అసలుకి జిడ్డు అనేది కూడా లేదు. చిరాకు అనిపియను. చిర్రుమనిపించుకునే అవసరం లేకుండా ఈ విధంగా గిరగిర తిప్పిన తర్వాత నేను కాస్త పెరుగులాగా మారుతాను. మారిన తర్వాత దీన్ని తీసుకుపోయి డైరెక్ట్‌గా పొయ్యి మీద పెట్టేసేయండి. పాల సముద్రంలాగా పొంగుతూ ఉంటాను. కంగారు పడకుండా కాసేపు కలుపుతూ ఉండండి. కలిపిన కొద్దీ నేనైతే ఉడుకుతూ ఉంటాను కదా! అప్పుడు నూనెలాగా, నెయ్యిలాగా అవుతాను. కాసంతేసి కమ్మగా పిల్లలకైతే తినిపించేయండి. ఇంతకీ నేనెవరినో గుర్తుపట్టారు కదా! నచ్చితే రండి కామెంట్ బాక్స్‌లోకి.